హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 10వ తరగతికి సంబంధించి ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ప్రాజెక్టు పని పుస్తక సమీక్ష ఎలా రాయాలో చూద్దాము. ఇంతకుముందు వీటికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం మరొకసారి చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. దాని తర్వాతకి మనకు సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. పుస్తక సమీక్ష. పుస్తక సమీక్షలో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. ప్రాథమిక సమాచారం. పుస్తకం పేరు కందిరీగ తీర్పు. రచయిత పేరు మైనాసిరిస్ సమగ్ర శిక్ష. ముఖ్య కూర్పు డాక్టర్ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. ముద్రణ రైతు నేస్తం ప్రెస్. అలంకరణ పల్లవి గ్రాఫిక్స్. పేజీల సంఖ్య 17. వెల ₹50. సమీక్షకుని పేరు. అంటే ఇది ఎవరు రాశారు, సమీక్షకులు ఎవరు చేశారు పుస్తకాన్ని, పుస్తక సమీక్ష అంటే టి ప్రణస్వి. అంటే మీరు అక్కడ ఎవరు రాస్తే మీ పేరు రాసుకోండి. తరగతి 10వ తరగతి. క్రమ సంఖ్య వారిది 31 ఉంది, మీ నెంబర్ ఎంత అయితే అంత రాసుకోండి. ప్రక్రియ కథ చూద్దాం. ఈ పుస్తక సమీక్ష ఇక్కడ చూడండి. పుస్తక సమీక్ష కాబట్టి కొంచెము డిజైన్ చేయడం జరిగింది. సమీక్ష. జంతువులకు రాజు సింహం. ఈగలు, తేనెటీగలు, సీతాకోకచిలుక వంటి కీటకాలకు రాజు కందిరీగ. కీటకాలకు తగాద వస్తే అవి తీర్పు కోసము కందిరీగ దగ్గరకు పోతాయి. వాటికి దాని తీర్పు మీద ఎంతో నమ్మకం. ఒకరోజు తేనెటీగలు న్యాయం కోసం రాజుగారి సభకు వచ్చాయి. తేనెటీగల రాణి ఫిర్యాదు చేసింది. రాజా, మేము నిన్న తేనె కోసం వెళ్ళాం. ఈగలు మా తేనె పట్టును ఆక్రమించుకున్నాయి. మేము తిరిగి వచ్చిన తర్వాత కూడా అవి బయటకు వెళ్ళలేదు. తేనె పట్టు, తేనె కూడా మాదే అంటున్నాయి. అవి ఒక ఈగ చెప్పింది, అంతా అబద్ధం, తేనె పట్టు మేమే తయారు చేశాం, అందువల్ల తేనె మాదే, దయచేసి తేనెటీగల్ని మా తేనె పట్టు వదిలి వెళ్ళిపోమ్మని చెప్పింది. ఈగలు తేనె పట్టును తయారు చేయలేవని కందిరీగలకు తెలుసు. కానీ రాజుగా ఇరుపక్షాల వాదనలు వినాలి కదా. జాగ్రత్తగా విని కందిరీగ ఈగల్ని, తేనెటీగల్ని కొత్త తేనెపట్లు తయారు చేయమని చెప్పింది. మీరు చేసిన తేనెపట్లు చూసిన తర్వాత తీర్పు చేస్తా అంది. తేనెటీగలు వెంటనే ఒప్పుకున్నాయి. కానీ ఈగలు మాత్రం ఒప్పుకోలేవు. తేనెటీగలే తేనెపట్టును తయారు చేశామన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఈగలు తేనెపట్లు చేయలేవు. ఈగలు వెంటనే తేనెపట్టు వదిలి వెళ్ళాలి. తేనెటీగలు తమ తేనెపట్టుతో నివసించవచ్చు అంటూ కందిరీగ తీర్పు చెప్పింది. ఈగలు సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయాయి. నీతి ఏమిటంటే ఈ కథలో ప్రయత్నం లేని విజయము ఫలితము ఇవ్వదు. ఇది పుస్తక సమీక్ష. మరి ప్రాజెక్టు పనిని మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ ప్రాజెక్టు పని. ఈ ప్రాజెక్టు పనికి సంబంధించి ప్రాథమిక సమాచారం. విద్యార్థి పేరు టి ప్రణస్వి. తరగతి 10వ తరగతి. క్రమ సంఖ్య 31. పాఠశాల పేరు, మీది ఏ పాఠశాల అయితే మీ యొక్క పాఠశాల పేరే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్టు పేరు వచ్చేసి గాంధీజీ సత్య శోధన. మహాత్మా గాంధీ గారి యొక్క సత్య శోధన విషయం మీద ప్రాజెక్టు చేస్తున్నారు. సేకరించిన విధానం. మరి ఈ ప్రాజెక్టుని పాఠ్యపుస్తకం నుంచి తీసుకున్నారా, లేకపోతే ఏదైనా వేరే బుక్ నుండి తీసుకున్నారా, అంతర్జాలం అనేది మీరు రాయవలసి ఉంటుంది. విషయ వివరణ. ఈ ప్రాజెక్టుకు సంబంధించి విషయ వివరణ. గాంధీజీ సత్యశోధన మరియు మొదలగు వాటిలో వారి జ్ఞాపకాలు, అనుభవాలు గ్రంథస్థమై ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక గ్రంథాన్ని సేకరించి అందులోని విషయాలను చదవండి. వాటిలో మీకు నచ్చిన ఒక సంఘటనను పేర్కొంటూ ఎందుకు నచ్చిందో తెలుపుతూ నివేదిక రాయండి అని ఉంది. దానికి సంబంధించి చూద్దాం. నేను గాంధీజీ గారి సత్యశోధన అనే వారి స్వీయ చరిత్ర చదివాను. అందులో గాంధీ గారు చదివిన శ్రావణ పితృభక్తి నాటకము, ఆయన చూసిన హరిశ్చంద్ర నాటకము, ఆ నాటకాలు గాంధీ గారి జీవితంపై చూపిన ప్రభావము నాకు బాగా నచ్చాయి. సామాన్యంగా గాంధీజీ పాఠ్య గ్రంథాలు తప్ప ఇతర గ్రంథాలు చదవకూడదని నియమం పెట్టుకున్నారట. ఒకసారి గాంధీజీ మామయ్య గారు శ్రావణ పితృభక్తి అనే నాటకాన్ని కొని ఇంటికి తెచ్చారట. ఆ నాటకాన్ని గాంధీజీ శ్రద్ధగా చదివారట.
ఇంతలో బొమ్మలాట వారు ఆ ఊరు వచ్చి గుడ్డివారైన తల్లిదండ్రులను కావడిలో పెట్టుకొని మోస్తూ తీర్థయాత్ర చేసిన శ్రావణుని బొమ్మను కూడా చూపించారట. శ్రావణుడు దశరథుని బాణం తగిలి చనిపోగా ఆ ముసలి తల్లిదండ్రులు ఏడ్చిన ఏడుపు గాంధీజీ హృదయాన్ని కదిలించిందట. అలాగే గాంధీజీ హరిశ్చంద్ర నాటకాన్ని చూసి తాను కూడా హరిశ్చంద్రుడిలా సత్యాన్ని విడిచిపెట్టరాదని నిశ్చయించుకున్నారట. ఆ నాటకాలు గుర్తుకు వస్తే గాంధీజీ కన్నీరు పెట్టేవారట. మరి ముగింపు చూద్దాం. శ్రావణుని పితృభక్తి, హరిశ్చంద్రుని సత్యవ్రతము, దానికై అతడు భార్యాబిడ్డలను అమ్ముకొనడము, అతడు కాటికాపరిగా మారడము మొదలైన దృశ్యాలు కరుణరసంతో నిండి మనస్సులను కరిగిస్తాయి. అందుకే నాకు కూడా ఆ గ్రంథాలు బాగా నచ్చాయి. ఓకే అండి, ఇంతటితో ప్రాజెక్టు పని అయిపోయింది. అదేవిధంగా 10వ తరగతికి సంబంధించి పుస్తక సమీక్ష ప్రాజెక్టును మనం వివరించడం జరిగింది. మీకు ఇంకా తెలుగుకు సంబంధించిన ఏ వీడియోలు కావాలో కమెంట్ చేయండి, నేను త్వరలో ఆ వీడియోలు చేస్తాను. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.